ఎవరు? నువ్వు ఒకటివి. నేనా గీతని. ఎప్పుడమ్మా రావడం? ఇప్పుడే తగలడుతున్నాను. ఏమిటే గీత, ఉత్తరం పత్రం లేకుండా ఇంత హడావిడిగా ఊడిపడ్డా? అల్లుడి గారేరి? ఆయన సిగ్గు సిరువుని మనిషి కనుక రాలేదు. నాకు ఆ రెండు తగలడలేదు కనుక నేను ఒక్కదాన్ని తగలడ్డా. అదేమిటే అలా మాట్లాడతావు? లేకపోతే ఏమిటబ్బా, ఆయనకు పెళ్లిలో పెడతానన్న స్కూటర్ ఇంత దాకా తగలట్లేదు. పోనీ కట్నం బాకి 20,000 తగలెట్టారో అది లేదు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని చిరుబుర్రులు ఆడుతున్నావు గానీ నీ ఆడపడుచు పెళ్లికి మీ అన్నయ్య 25,000 సహాయం చేశాడు కదే. సాయం చేస్తే అది సాయం కిందకే వస్తుంది గానీ కట్నం కిందకి వెళ్ళకొస్తుంది. ఏమక్క ఇదేనా రావటం? లేదు, 3 రోజులు ఆడే తగలడి అటక మీద దాక్కున్నాను. అదేమిటే, అది ఎంతో ప్రేమగా పలకరిస్తే నీ కోపమంతా దాని మీద చూపిస్తావే? లేకపోతే ఏంటమ్మా, చేతిలో పెట్టి తగలబెడితే ఎప్పుడు తగలడ్డావని అడుగుతుందేంటి? ఈ పెట్టి లోపల తగలెట్టి కాస్త కాఫీ నా మొఖం తగలెట్టు. కళ్ళు లేవని లోపల కూర్చో గుమ్మంలో ఏంటి నాన్న అసహ్యంగా కాపలా కుక్కలా? అమ్మలోసారి పిల్లవే. అబ్బా, పెట్టుపోతులు ఎలాగూ తగలట్లేదు. కనీసం పట్నంలో ఉన్న ఇల్లైనా మీ అల్లుడి పైన తగలెడితే మా అత్త నోరు మూసుకొని తగలెడిదిగా. ఉన్న ఇల్లు కాస్త మీ ఆయన పైన రాసేస్తే మేమంతా ఎక్కడ ఉండాలి? ఈ ఇల్లు ఉందిగా. నీ పెళ్లికి ఇంటి మీద అప్పు చేశాం, అది తీర్చలేదని ఆ సోమరాజు కోర్టులో దావా వేసి డిగ్రీ కూడా తెచ్చుకున్నాడు. రంగాపురం గ్రామ కాపరస్తుడైన అల్లిపిల్లి ఆంజనేయులు అదే గ్రామ కాపరస్తుడైన సొంటుకొమ్మి సోమరాజు దగ్గర తీసుకున్న అప్పు, దాని మీద వడ్డీ సకాలంలో చెల్లించనందున సదరు ఆసామి ఆధీనంలో ఉన్న సర్వే నెంబరు 1358లో గల 32వ నెంబరు గల ఇల్లు సివిల్ కోడ్ 2164 ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకు బహిరంగంగా వేలం వేయబడుతుందో. ఈ సొంటికొమ్ము సోమరాజుతో పెట్టుకుంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి ఇల్లు పీకి పందిరేస్తాడని సంగతి ఎప్పటికైనా తెలుసుకోరా అల్లిపిల్లి ఆంజనేయులు. అందరూ ఆంజనేయులు ఎక్కడ? ఏమయ్యా కండక్టర్, ఏంటిది? బస్ సర్వీస్ రూల్ నెంబర్ 14 సెక్షన్ బి ప్రకారం ఇంత ఓవర్లోడ్ చేయటం, చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలా పెద్ద నేరం. ఈ సంగతి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోద్ది. పడి పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్తగా? పట్టంతో పాటు మమ్మల్ని పడగొట్టావు కదయ్యా. ఇప్పుడు ఆ బస్సు వెళ్ళిపోయింది, మేము ఎలా చావటం? 420 బస్సు ఉంది, అందులో చావండి. ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా. బావా, నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? గొడుగుచ్చు కొట్టా కోరుకుండా అయిపోతాం. సరే, నువ్వు అట్ట పట్టం వెళ్ళగానే రేట్ ఏంటో తెలుసా? ఏమైంది? మీ ఇల్లు జప్తు చేయిస్తానని ఆ సోమరాజు ఆ కోర్టు చేత దండోర ఏం చేశాడు? నేనేమన్నా తక్కువ తిన్నానా? అదే కోర్టు వాళ్ళ చేత సోమరాజు గారి డిగ్రీ చల్లకుండా ఒక్క ఇంజక్షన్ పొడిపించాను. భయపడ్డావా? నవ్వే. నీ నవ్వు అట్టగెడుతులే. సరే, ఆసుపత్రిలో ఇచ్చినట్టు కోర్టులో కూడా ఇంజక్షన్ ఇస్తారా? ఇది మనుషులకు పొడిచే ఇంజక్షన్ కాదు, ఇంజక్షన్ ఆర్డర్ అన్నమాట. ఈ దెబ్బతో మా ఇల్లు వేలం వేద్దాం అనుకున్న సోమరాజు గారి ఆట కట్టు. అర్థమైందా? నాకు అర్థమైంది. ఏ గౌరీ, ఇందాక మీ కిటికీ దగ్గర నిలబడి ఉష్ పిలిస్తే పలకమే? మా అక్క ఇంట్లో ఉంటే ఎలా పలకను? అయ్యి బాబాయ్, మా అన్నయ్య. ఏంటో మా చెల్లితో మాట్లాడతాం? ఏమీ లేదా? దొంగ వేషాలు వేస్తావరా? పెళ్లిగానే ఆడపిల్లలను బరిలోకి రాగావని టీజింగ్ అండ్ చీటింగ్ యాక్ట్ కింద నీ మీద కేసు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోద్ది. నీ చెల్లెలు నేను ప్రేమిస్తున్నాను, కావాలంటే కేసు వేసుకో. నీ అబ్బా, అసలు అయ్యా వీటిని ఎందుకు అనాలి? మన బంగారం మంచిదైతే ఇంటికెళ్ళి దాని సంగతి తేల్చేస్తా. ఎవరు? నేను నాన్న ఆంజనేయుల్ని. గౌరీ, గౌరీ ఎలా? ఏంటన్నయ్యా? ఏంటా తిరిగిచ్చి కొట్టారంటే? ఆ పుల్లపై కొడుకు పెద్ద పైతో ఏంటా మాటలు? ఏంటా అడిగానమ్మా? ఇది దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆ గేస్ సంగతి చూడు. అదెప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఇల్లు పీకి పందిరేస్తుంది. ఈసారి ఇలాంటి వెధవ వేషాలు వేసామంటే నేను చదువు మనిపిస్తున్నాను కదే, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. గీత, ఎప్పుడు వచ్చావమ్మా? ఎప్పుడు తగలెడ్డావని కాదురా, ఎందుకు తగలెడ్డావని అడుగు. డబ్బు కొంచెం సర్దుబాటు కాక. సర్దుబాటు కాక? అంత సర్దుబాటు చేయలేని వాడిని నీ బావగారికి అత్తగలెడతానని ఇత్తగలెడతానని ఎందుకు చెప్పాలి? వాళ్ళు నా చేతి ఇన్నిసార్లు అడిగిస్తుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం పొడుచు చావాలనుంది. చూడు గీత, నీకంటే పెద్దవాడితో అలాగేనా మాట్లాడడం? పెద్దరికం నిలబెట్టుకులేని వాడితో ఇలాగే మాట్లాడాలమ్మా. చాలా నోర్మై. ఎందుకు మొయ్యాలి? ఏళ్ళు రాగానే సరికాదమ్మా. తాడు చెట్టుకు వస్తే 90 ఏళ్ళు ఎందుకు? బాగా చెప్పావు గీత. వాడు 8 సంవత్సరాల కుర్రాడిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు బ్లాక్ ఆఫీస్ లో కొని ఆ కొబ్బరి చెట్టు నాటారు. ఇప్పటికి 22 ఏళ్ళయింది. అంటే వాడికి ఎన్నేళ్ళు వచ్చాయో ఆలోచించు. తన పెళ్లి సంగతి మర్చిపోయి మీకిస్తానన్న కట్నాల కోసం, ఈ సంసారం కోసం పడరాని పాటలు పడుతున్నాడే. అలాంటి వాడిని పట్టుకుని ఏళ్ళు వచ్చాయని తిడుతున్నావు.
అయినా నిన్న అనాల్సిన పని లేదమ్మా. వాడు ఏం మంచి చేసినా వాడి తలరాతే అంత. అమ్మా, ఏంట్రా? నాకు సుప్రీంకోర్టు లాంటి ఐడియా వచ్చింది. నీకేం వచ్చినా పట్లేవరా? ఏంటి మళ్ళీ అప్పు చేసి దాని ముడుపు చెల్లిస్తానంటావు? అప్ప ఉన్న అప్పులే తీర్చకపోతే ఈ ఊళ్ళో మనకు అప్పిచ్చేవాడెవడే? నాది హైకోర్టు బ్రెయిన్ కదా, ఫుల్ బెంచ్ ఐడియా ఒకటి వేశాను. సర్లేరా, ఏమిటది? పట్నంలో ఉన్న మన వాటా పోర్షన్. అమ్మేస్తావా? థ్యాంక్స్ నానా. ఈయనొకడు పడుకున్నప్పుడు కూడా దేశభక్తి. ఆ పోర్షన్ అమ్మేసి మన అప్పులన్నీ తీర్చేస్తానమ్మా. అదేంట్రా? అమ్మా, పెదనాన్న చిన్నాన్న అమ్మగాలేంది, మనం అమ్మితే తప్పే ఉందమ్మా. ఎవరది? నేనే. ఆ? అలా తలుపు చాటు నుంచి వినకపోతే ఇక్కడికి వచ్చి వినొచ్చుగా. చాటుగా నిల్చుని వినాల్సిన కర్మ నాకేం పట్టింది? ఎలాగో ఇల్లు అమ్మేస్తున్నారు కదా, దాంతోనైనా మా బాకీ తగిలేట ఆలోచన చేస్తున్నారా లేదా అని వింటున్నాను. గీత, నాన్నగారి పోర్షన్ అమ్మేసిన డబ్బుతో మీ అప్పులు తీర్చేస్తాను. ఒకవేళ అలా తీర్చలేకపోతే మమ్మల్ని అందరినీ బయటికి గెంటేసి ఈ ఇల్లు వేలం వేసి మీ అప్పులు తీర్చుకోండి. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. బాబాయ్, పట్నంలో ఉన్న ఇల్లు అమ్మడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. దాన్ని అమ్మే హక్కు అధికారం నాకున్నాయి. దాన్ని అమ్మి పారేసి ఈ సొంటి కొమ్ము సోమరాజు బాకి అతను మోహన కొడతాను. నువ్వేమంటేగా మరి? అంతే మరి. నువ్వు కొడతావయ్యా, కానీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా ఏ గాడిద కొడుకైనా ఆ ఇల్లు కొంటాడా అని ఈ సంగతి ఆలోచించావా? చింతవే, చించవు 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 చించవు. చూసావా బాబాయ్ ఎలా చించుకుంటున్నాడు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక్క కార్డు ముక్క రాసేస్తే వెంటనే ఖాళీ చేసి పారేస్తారు. నన్ను నమ్మండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. 1 2 3 4. ఏమయ్యా అల్లిపిల్లి ఆంజనేయులు, నేను సొంటుకొమ్మ సోమరాజు అనుకున్నావా లేకపోతే సోంబరి గారి సోమరాజు అనుకున్నావా? ఏం బాబాయ్? అంతేగా మరి. మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు నువ్వు ఇలా ఉత్తరం రాయగానే అలా ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఈ సంగతి ఆలోచించావా? చింతవే, చించవు 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 చించవు. బాబాయ్, నేను ఖాళీ చేయిస్తాను అంటున్నాను, ఆయన ఖాళీ చేయరు అంటున్నాడు. ఒక్క నెల రోజులు టైం నాకు ఇవ్వండి. ఒకవేళ నేను ఖాళీ చేయించలేకపోయాను అనుకోండి, అప్పుడు ఎలాగో ఇల్లు వేస్తానన్నారు కదా, అప్పుడే వేళ వేసుకోమనండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమండా మీరు అంతే కదా మరి, అంతే కదా మరి అన్నిసార్లు అంటుంటే నా పని ఇంత సంగతులు అయిపోతుంది. అయినా ఏమిటండి, రేపు ఉదయం వాళ్ళ ఇల్లు వేలం వేయించడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకున్నారు. దాన్ని ఆపించడానికి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చాను అని చెప్పి ఊరంతా తాంతం వేయించాడు. అందరూ దాని గురించి గుసగుసలు అడుగులో చేశాడు. కానీ ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఎక్కడుందో ఏమిటో మీకు గాని నాకు గాని ఎవరికి తెలియదు. సోమరాజు, నెల రోజుల లోపల నీ బాకీ తీరుస్తానని అతను అంటున్నాడయ్యా. అలా తీర్చిన పక్షంలో నేను దగ్గరుండి అతని ఇల్లు వేలం వేయాలయ్యా. ఒకవేళ లేకపోతే కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టి నన్ను చించుకోండి, వస్తాను. రేయ్, నువ్వు నిజంగా తీర్చకపోతే అలాగే తిరిగిపోద్ది. గుర్తుంచుకో, ఒక్క నెల టైం.